నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు కాబట్టి ఆమె అత్తగారిల్లు వదిలేసి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. 15-16 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు కూడా దాదాపు 15-16 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇప్పుడు ఆ బిడ్డ మా తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు నాకున్నదని చెప్పి ఆ బిడ్డ ఆమె యొక్క తల్లి ఆస్తి కోసము కేసు వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆ బిడ్డకు వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఎప్పుడైనా సరే, నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు కాబట్టి ఆమె అత్తగారిల్లు వదిలేసి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. 15-16 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు కూడా దాదాపు 15-16 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇప్పుడు ఆ బిడ్డ మా తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు నాకున్నదని చెప్పి ఆ బిడ్డ ఆమె యొక్క తల్లి ఆస్తి కోసము కేసు వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆ బిడ్డకు వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఎప్పుడైనా సరే